ఎందుకయ్యా యూట్యూబ్ ఇలాంటి అప్డేట్స్ ఇచ్చి మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్‌ని దొక్కాలని చూస్తున్నావు? ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తుర్రా? లేదా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. యూట్యూబ్ అనేది 3 ఇంపార్టెంట్ చేంజెస్‌ని తీసుకొచ్చింది. అది కొత్త క్రియేటర్స్‌కి. దానిలో మొదటి అప్డేట్ వచ్చేసి షార్ట్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో అది వారి కోసం. సెకండ్ అప్డేట్ వచ్చేసి ఎవ్రీ యూట్యూబర్‌కి వర్తిస్తది నోటిఫికేషన్ సిస్టమ్. థర్డ్ అప్డేట్ వచ్చేసి ఇది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నోళ్ళకు లేదా 1-5,000 సబ్స్క్రైబర్లు ఉన్న వారికి ఈ ఫ్యూచర్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి మనం ఏమేమి అప్డేట్స్ వచ్చినాయో తెలుసుకుందాం. ఫస్ట్ రూల్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ గురించి. ఇప్పటి నుంచి యూట్యూబ్లో షార్ట్ వీడియోస్కు న్యూ అప్డేట్ తీసుకురాబోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నది, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏంటంటే ఇప్పుడు మనం వీడియో స్క్రోల్ చేస్తూ పోతే కూడా ఒక్క వ్యూ కౌంట్ అవుతుంది. దానికి 1 సెకండ్ చూడు, నువ్వు హాఫ్ సెకండ్ చూడు, ఇట్లా స్క్రోల్ చేసి వీడియోని ముందుకు వచ్చిందంటే దానికి ఒక్క వ్యూ కౌంట్ అవుతుంది. అదే యూట్యూబ్లో అయితే ఒక్క షార్ట్ వీడియోకి 3 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి వీడియోని చూస్తేనే ఒక్క వ్యూ కౌంట్ అవుతుంది. దీన్నే ఇప్పుడు బిగ్ చేంజ్గా తీసుకురాబోతుంది యూట్యూబ్. ఇప్పటి నుంచి యూట్యూబ్ షార్ట్స్లో మీకు ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే వీడియో మీ ముందుకు వస్తే చాలు ఒక్క వ్యూ కౌంట్ అవుతుంది. ఒక్క వ్యూ యూట్యూబ్ షార్ట్స్లో ఒక్క వ్యూ కౌంట్ అవుతుంది. కానీ యూట్యూబ్ రూల్ ప్రకారం ఏంది, మనం షార్ట్ వీడియోస్ ద్వారా యూట్యూబ్ను మానిటైజ్ చేసుకోవాలంటే ఏం రూల్ ఉంది యూట్యూబ్లో? 1000 సబ్స్క్రైబర్ కంప్లీట్ కావాలి అండ్ 10 మిలియన్ వ్యూస్ 90 డేస్లో రావాలి షార్ట్ వీడియోస్కి. అయితే యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రకమైన అప్డేట్ వల్ల యూట్యూబ్ ఛానల్ అనేది ఈజీగా 10 మిలియన్ వ్యూస్ వస్తే మానిటైజ్ అవుతుందా అని అడగొచ్చు మీరు. కానీ ఈ అప్డేట్లో మాత్రం వ్యూస్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేసిరు. ఒకటి వ్యూస్, షార్ట్ వ్యూస్ అండ్ ఎంగేజ్మెంట్ వ్యూస్. ఈ రెండింటిని సపరేట్ చేస్తుంది యూట్యూబ్. వ్యూస్ అంటే ఎలాగంటే ఇప్పుడు మనం స్క్రోల్ చేస్తూ వచ్చే వ్యూస్ కిందకి లెక్కేస్తుంది. లేదు, మీ వీడియోని 3 సెకండ్స్ కంటే ఎక్కువ చూసిరనుకో అది ఎంగేజ్మెంట్ వ్యూ కిందకి వస్తుంది. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ కావాలంటే ఎంగేజ్మెంట్ వ్యూలో 10 మిలియన్ వ్యూస్ కావాలి. ఈ షార్ట్ వీడియోలో వచ్చిన వ్యూస్ కౌంటే ఉండేది. కానీ ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మీ యూట్యూబ్ ఛానల్ని చెక్ చేస్తే షార్ట్స్ పైన మాత్రం షార్ట్ వ్యూసే చూపిస్తాయి, ఎంగేజ్మెంట్ వ్యూస్ చూపించదు. ఈ విధంగా యూట్యూబ్ అనేది కొత్త అప్డేట్ తీసుకురాబోతుంది. ఎందుకంటే ఎక్కువ ఎంగేజ్మెంట్ ఉన్నదని చూపించుకోవడానికి మాత్రమే ఇది యూట్యూబ్ అప్డేట్ ఇచ్చింది. మన క్రియేటర్స్కి 1% కూడా యూజ్ లేదు దీనివల్ల. ఈ కొత్త రూల్ మార్చి 31 నుంచి స్టార్ట్ చేయబోతుంది. చూద్దాం అప్డేట్ ఎట్లా ఉంటుందో. ఒకవేళ మీరు షార్ట్ క్రియేటర్స్ అయితే మీరు చేసే కంటెంట్ ఎక్కువ క్యాచీగా, ఎంత వీలైతే అంత ఫాస్ట్గా 3 సెకండ్లలో ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. సెకండ్ వచ్చేసి నోటిఫికేషన్ చేంజెస్. ఇప్పటి వరకు మనం యూట్యూబ్లో ఏ ఒక్క కొత్త వీడియో అప్లోడ్ చేసినా మన సబ్స్క్రైబర్లకి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుండే. ఇప్పుడు తెచ్చే కొత్త అప్డేట్ వల్ల రెగ్యులర్గా ఎవరైతే మీ వీడియోస్ చూస్తుంటారో వాళ్ళకే నోటిఫికేషన్ పోతుంది. ఒకవేళ మీరు ఫేక్ సబ్స్క్రైబర్లను తీసుకున్నా లేదా వేరే ఫోన్తో సబ్స్క్రైబర్లను చేసి వాళ్ళు హోల్డ్లో పెట్టినా వాళ్ళకు నోటిఫికేషన్ మాత్రం వెళ్ళదు. ఈ ఫీచర్ మాత్రం చాలా చెత్త ఫీచర్ అనుకోవాలి. మన సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నా వ్యూ కౌంట్ మాత్రం పడిపోతూనే ఉంటుంది. ఈ అప్డేట్ మాత్రం కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. ఈ అప్డేట్ మాత్రం కొన్ని యాక్టివ్ యూజర్స్కి ఉపయోగపడుతుంది. తక్కువ సబ్స్క్రైబర్ల నుండి ఎక్కువ వ్యూస్ వస్తే వారికి మాత్రమే ఈ అప్డేట్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది అనుకో, అంతంత మాత్రాన. కానీ పాత సబ్స్క్రైబర్లు మాత్రం మీ కంటెంట్ను మిస్ అయిపోతారు. దీనికి మీరు ఏం చేయాలంటే వీడియోస్ అనేటివి రెగ్యులర్గా అప్లోడ్ చేయండి. మీరు మీ ఆడియన్స్తో ఎక్కువ ఎంగేజింగ్ అవ్వండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, పోల్స్, కామెంట్స్, ఈ విధంగా మీ ఆడియన్స్తో ఎవ్రీ టైం ఎంగేజింగ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఆడియన్స్కి బెల్ ఐకాన్ ప్రెస్ చేయమని పదే పదే చెబుతూ చెవులేస్తూ ఉండాలి. మీరు కింద సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక మూడో ఫ్యూచర్ వచ్చేసి కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్లోకి వస్తున్నారో లేదా కొత్తగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకైతే అదిరిపోయే ఫ్యూచర్ అనుకోవాలి ఇది. ఎట్లా అంటే దుమ్ములేపే ఫ్యూచర్ ఇది. ఈ ఫ్యూచర్ని యూజ్ చేసుకుంటే యూట్యూబ్లో 1 మంత్లో గ్రో కావచ్చు. ఆ ఫ్యూచర్ వచ్చేసి హైప్ ఫ్యూచర్. హైప్ అంటే ఏంది? యూట్యూబ్లో కొత్తగా ఒక హైప్ అనే ఆప్షన్ తీసుకురాబోతుంది. ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, రీమిక్స్, ఇట్లా కింద ఆప్షన్స్ వస్తున్నాయి మీకు యూట్యూబ్లో కింద.
ఈ విధంగానే అక్కడ హైప్ అనే బటన్ని యాడ్ చేస్తుంది. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కాకుండా మీకు ఇంకా ఉత్తేజపరిస్తే, ఇంకా 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 మోటివేషన్ చేస్తే ఆ హైప్ బటన్ క్లిక్ చేసినామనుకో, ఆ వీడియో అనేది ట్రెండింగ్ టాపిక్‌లోకి వెళ్తది. ఇంకా ఎక్కువ మందికి ఆ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అయితది. ఒకవేళ ఈ వీడియోకి కింద హైప్ బటన్ కనిపించిందనుకో, ఒకసారి క్లిక్ చేసి చూడండి. మ్యాజిక్ ఏందో తెలుస్తది మీకు. ఇప్పటి నుంచి మనం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని ఎట్లా అడుగుతామో, హైప్ చేయండి కూడా అని అదే విధంగా అడగాల్సొస్తది కొత్త క్రియేటర్స్. ఈ ఫీచర్ మాత్రం కొత్త క్రియేటర్స్‌కి చాలా అంటే చాలా ఉపయోగపడుతది. ఈ ఆప్షన్‌ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ 3 కొత్త అప్డేట్స్ మీ ఛానల్‌కి యూజ్‌ఫులా? కాదా? కింద కామెంట్‌లో చెప్పండి. ఈ అన్ని అప్డేట్స్ చూసిన తర్వాత నా ఒపీనియన్‌గా మీకిచ్చే లాస్ట్ టిప్ ఒకటే. రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. యూట్యూబ్ షార్ట్స్‌ని మాత్రం మిస్ గాకండి. ఖచ్చితంగా యూట్యూబ్ షార్ట్స్ అనేది మిస్ గాకండి. ఎందుకంటే యూట్యూబ్ షార్ట్స్ ఇప్పుడు కొత్త అప్డేట్ తెస్తుంది కదా! ఒక్క వ్యూ కౌంట్ అయినా చాలు. ఎంగేజ్‌మెంట్ వ్యూ లేకున్నా ఒక్క వ్యూ కౌంట్ అయినా చాలు. అది మీకు మోటివేషన్ ఇస్తది. ఇలాంటి మరిన్ని కొత్తగా వచ్చే యూట్యూబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌లో, మీ ఫ్యామిలీస్‌లో ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీకోసం ఇంకా సూపర్ టిప్స్ తేపోతున్నా. నోటిఫికేషన్ మాత్రం ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.